నమస్కారం. మీ గ్రహబలం కార్యక్రమానికి ఘన స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో 6వ స్టెప్, 6th స్టెప్ జ్యోతిష్ శాస్త్రంలో 6వ స్థానం రుణాలు, రోగాలు, శత్రువులు. ఈ రుణరోగ శత్రు స్థానాన్ని గురించి మనం నిన్న విపులంగా చెప్పుకున్నాం. అయితే ఈ విషయాన్ని గురించి ఈ 3వ రోజు కూడా ఎందుకు చెప్పుకోబోతున్నాము అంటే అది ద్వాదశ రాశుల వారికి ఉపయోగపడే విధంగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే దీన్ని ఈనాటికి కొనసాగించడం జరిగింది. నిన్నటి కార్యక్రమంలో చివరిలో చెప్పుకున్నాం, నిగ్రహ శక్తి అనేది మనిషికి అవసరము. కనుక అలాంటి నిగ్రహ శక్తి కావాలి అంటే ఆ నిగ్రహ శక్తిని కమాండింగ్ చేస్తున్నటువంటి వాడే చంద్రుడు. కనుక ఆ చంద్రుడు కుజుడికి మిత్రుడు. కుజుడిని ఒక ఫెరోషియస్ నేచర్లో స్థితిలోకి తీసుకువచ్చేవాడు కూడా కుజుడే, శాంతింపచేసేవాడు కూడా కుజుడే. కనుక ఈ నిగ్రహ శక్తి చంద్రుడు, కుజుడు అనేటువంటి ముక్కోణాకారం ట్రయాంగిల్ని మనం చెప్పుకున్నాం. ఆ ట్రయాంగిల్ గురించి ఈరోజు మరికొంత ముందుకు వెళ్దాం. కుజుని యొక్క మండలం త్రికోణాకార మండలం. అయితే ఈ 6వ మెట్టు మీద ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే వారి మనస్సులు ఎప్పుడూ కూడా అష్టమి చంద్రుడు లాగే ఉండాలి. శుక్లపక్షంలో ఎలా ఉంటుందో కృష్ణపక్షంలో కూడా చంద్రుడు అలాగే ఉంటాడు. అంటే ఎక్కడా కూడా మనోభావాలు మారకుండా చాలా జాగ్రత్తగా ఉంటేనే లక్ష్య సాధన వైపు వెళ్ళగలరు. శుక్ల చతుర్దశి, బహుళ చతుర్దశిలోనే దాని పరిహారం పాటించాలి. ఇక అసలు వివరాలకు వెళ్దాం. ఈ కుజుడు అనేటువంటి వాడు మేషరాశికి, వృశ్చిక రాశికి అధిపతి. మీరు మేషరాశిలో జన్మించి ఉంటే మీ రాశికి అధిపతి కుజుడు. మీరు వృశ్చిక రాశిలో జన్మించి ఉంటే మీ రాశికి అధిపతి కుజుడు. మీరు కర్కాటక రాశిలో జన్మించి ఉంటే అది కుజుడికి నీచక్షేత్రం. మీరు మకర రాశిలో జన్మించి ఉంటే అది కుజునికి ఉచ్చక్షేత్రం. మీరు సింహరాశిలో జన్మించి ఉంటే అది కుజునికి మిత్రక్షేత్రం. కనుక ఈ విధంగా మిత్రక్షేత్రాలు, శత్రుక్షేత్రాలు, సమక్షేత్రాలు, నీచక్షేత్రాలు, స్వక్షేత్రాలు ఉంటాయి. ఉంటే ఏమైందండి ఇప్పుడు అనుకోవచ్చు. దాదాపుగా దశాబ్దాల క్రితం జరిగినటువంటి సంఘటన ఈ నెలలోనే జరగబోతున్నది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే దశాబ్దాల క్రితం జరిగిన సంఘటన ఏ విధంగా రిపీట్ అయింది? కుజుడు అనేటువంటి వాడు ముక్కోణాకారంగా ఉండేటువంటి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి కుజుడు, ఆ ముక్కోణాకార మండలంలో ఉన్నటువంటి కుజుడు కర్కాటక రాశిలోకి 19వ తేదీ సూర్యోదయానికంటే ముందే వచ్చేస్తున్నాడు నీచక్షేత్రానికి. అక్కడి నుంచి నీచక్షేత్రానికి వచ్చాడు అంటే ఆ కర్కాటక రాశి నుంచి కుజుడు తులారాశి వైపు చూస్తుంటాడు. తులారాశిలో ఆల్రెడీ శని రాహువులు ఉన్నారు. ఈ శని రాహువులు కుజుని పైన వీక్షణ ఉంటుంది. ఇది మనం గతంలో చెప్పుకొస్తున్నాం. అదే విషయాన్ని మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే ఈ నెలలో జరిగేటువంటి గ్రహ సంచార స్థితిగతులు కనుక ఒక్కసారి గమనిస్తే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా తేటతెల్లమవుతాయి. ఆగస్టు నెల 17వ తేదీ దగ్గర నుంచి ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల అనే 5 రాశుల్లో 7 గ్రహాల ఆచ్ఛాదన వరుసగా ఉంటుంది. ఈ 7 గ్రహాల ఆచ్ఛాదన ఆగస్టు 17వ తేదీతో ప్రారంభమవుతుంది. ఆగస్టు 17వ తేదీ వారం శనివారం. ఆనాటి వారం శనివారం. ఆ రోజు సూర్యుడు మఖ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అంటే మఖ అనేది కేతువు యొక్క నక్షత్రం. కేతువు యొక్క నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడంతో ఆ సప్తగ్రహ ఆచ్ఛాదన ప్రారంభమవుతుంది. అప్పటిదాకా ఆచ్ఛాదన ఉండదు అక్కడ. సప్తగ్రహ ఆచ్ఛాదన 17వ తేదీ శనివారంతో 5 రాశుల్లో సప్తగ్రహ ఆచ్ఛాదన ప్రారంభమవుతుంది. ఈ సప్తగ్రహ ఆచ్ఛాదన ప్రారంభమైనటువంటి రోజున నక్షత్రం మూలా నక్షత్రం
అంటే కేతువు యొక్క నక్షత్రం. కేతు నక్షత్రంలో చంద్రుడున్నాడు, మఖ అనేటువంటి కేతు నక్షత్రంలో రవి ఉన్నాడు. ఆత్మకారకుడైనటువంటి రవి కేతు నక్షత్రమైన మఖలో, మన కారకుడైనటువంటి చంద్రుడు కేతు నక్షత్రం మూలలో ఉన్నప్పుడే ఈ సప్తగ్రహ ఆచ్ఛాదన 5 రాసుల్లో ఏర్పడింది. ఈ రాసుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన జన్మరాశి కన్యారాశి కూడా ఉన్నది. ఇక ఆగస్ట్ 21వ తేదీన బుధుడు కూడా కేతు నక్షత్రంలోకి వచ్చేస్తాడు, మఖలోకి వస్తాడు. ఆ రోజు ఉన్నటువంటి వార నక్షత్రం ఆరుద్ర, అది రాహు నక్షత్రం అయినటువంటి శతభిషం రోజున బుధుడు మఖలోకి వచ్చేస్తాడు. మరొక విషయం ఏమిటంటే ఆగస్టు 17వ తేదీ శనివారం నాడు మూలా నక్షత్రం అంటే కేతు యొక్క నక్షత్రం, దాని తర్వాత శనివారం అంటే ఆగస్టు 24వ తేదీ ఆ రోజు ప్రత్యేకంగా కుజుడు పుష్యమి నక్షత్రంలోకి వస్తున్నాడు. కుజుడు పుష్యమి నక్షత్రంలోకి వస్తున్నాడు అంటే శత్రు నక్షత్రంలోకి. ఆగస్టు 24వ శనివారం. అది ఆగస్టు 31వ తేదీ శనివారం, ఆ రోజు ఆరుద్ర నక్షత్రం. ఇక్కడ ఇంకొంచెం ఇన్డెప్త్ వెళ్తే ఆగస్ట్ 17వ తేదీ శనివారం, ఆనాటి నక్షత్రం కేతు నక్షత్రం. ఆగస్ట్ 24వ తేదీ ప్రత్యేకంగా శనివారం, ఆ రోజు నక్షత్రం ఉత్తరాభద్ర. ఆగస్ట్ 31వ తేదీ ఆ రోజు శనివారం, ఆ రోజు ఆరుద్ర రాహు నక్షత్రం. ప్రస్తుతం కాలసర్ప యోగం అని మనం వింటూ ఉంటాం, కొంతమంది భయపడుతూ ఉంటారు. ఈ సంఘటనలు జరిగే సమయంలో ఖగోళంలో అన్ని గ్రహాలు కూడా రాహువు కేతు మధ్యనే ఉంటాయి. కాలసర్ప యోగం అనేటువంటిది వ్యక్తులకి వర్తించదు, బాగా గుర్తుంచుకోండి. ఇది వ్యక్తులకి వర్తించదు, కేవలం ప్రాంతాల మీద మాత్రమే దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. జవహర్లాల్ నెహ్రూ కాలసర్ప యోగంలో జన్మించాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలసర్ప యోగంలో జన్మించాడు. అబ్రహాం లింకన్ కాలసర్ప యోగము, జార్జ్ బుష్ కాలసర్ప యోగము, అలాగే ధీరుభాయ్ అంబానీది కాలసర్ప యోగము, బాబర్ చక్రవర్తి కాలసర్ప యోగము, ముస్సోలినిది కాలసర్ప యోగము. ఇలాంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, రకరకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళంతా కాలసర్ప యోగంలో జన్మించారు. మాకేదో కాలసర్ప యోగం ఉందని భయపడేవారు చాలా మంది ఉంటారు. అసలు భయపడాల్సిన అవసరం లే. ఈనాడు కాలసర్ప యోగం అనే విషయం ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఇది ప్రాంతాల పైన దాని ప్రభావం ఉంటుంది. నేను మొట్టమొదటి చెబుతున్నా, దాదాపు శాటిలైట్ టీవీలో దాదాపు 3 సంవత్సరాల క్రితం కూడా అదే మాట చెప్పాను, ఇప్పుడు అదే మాట చెప్తున్నాను. గతంలో ఏ మాట మీదైతే నిలబడి ఉన్నానో తెలంగాణ ఇష్యూలో, ఈరోజు కూడా అదే మాట మీద నిలబడి ఉన్నాను. కనుక కాలసర్పయోగం అనేది వ్యక్తులకి మాత్రము వర్తించదు, ప్రాంతాలకు మాత్రం వర్తిస్తుంది. ప్రాంతాలు అంటే ఏమిటి? సరిహద్దు సమస్యలు కావచ్చు, లేక ఒక ప్రాంతానికి మధ్య వేరే సమస్య ఉండొచ్చు, ఒక రాష్ట్రానికి సమస్య ఉండొచ్చు, ఒక దేశానికి సమస్య ఉండొచ్చు, లేదా ఒక ప్రాంతం మీద ప్రత్యేకంగా విపరీతంగా ఒక సైక్లోనిక్ ఎఫెక్ట్ ఉండవచ్చు, లేదా ఒక ప్రాంతానికి భూకంపం లాంటిది ఉండొచ్చు, లేదా ఒక ప్రాంతంలో వ్యక్తులు మరొక ప్రాంతం వ్యక్తులతోటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో రగిలిపోవచ్చు. కారణం ఏదైనా కావచ్చు. అయితే దాదాపుగా 200 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి గ్రహ సంచార స్థితిగతిగా చెప్పుకునేటువంటి కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు 19వ తేదీ. తులారాశిలో ఉన్నటువంటి శని రాహువును చూస్తున్నాడు. శని తిరిగి తన దశమ దృష్టితో, జ్యోతిష్ శాస్త్ర ప్రకారం దశమ దృష్టితో కుజుని చూస్తున్నాడు. కుజ వర్సెస్ శని రాహువులు, శని వర్సెస్ కుజ, ఇదే అక్కడ సిద్ధాంతం. కుజుడు శని రాహువును చూస్తున్నాడు ఒకవైపు నుంచి, రెండో వైపు నుంచి శని కుజుని చూస్తున్నాడు. నీచ కుజుడు శని రాహువుల పైన చూస్తున్నాడు, అంటే ఇద్దరి పైన చూస్తున్నాడు. రెండు వైపు లెక్కేస్తే శని మాత్రమే చూస్తుంటాడు కుజుణ్ణి, రాహు చోటు. కనుక ఇటువైపు నుంచి కుజుడి నుంచి వీక్షణ శని రాహువుల పైన ఉంది, అటు నుంచి వీక్షణ శని నుంచి కుజుడికి మాత్రమే ఉన్నది.
12 రాసుల్లో గతంలో చెప్పాను, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశికి. కనుక ఈ పరంపరలోనే ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? ఆగస్టు 17వ తేదీ శనివారం, ఆగస్టు 24వ తేదీ శనివారం, ఆగస్టు 31వ తేదీ శనివారం, ఆగస్టు 17వ తేదీ నాడు శనివారం నాడు కేతు నక్షత్రం ఉంది. ఆగస్టు 24వ తేదీ ప్రత్యేకంగా శనివారం రోజునే మరొక శనివత్ రాహు నక్షత్రం ఉంది. ఆ తర్వాత ఆగస్టు 31వ తేదీన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. అందుకే ఆగస్టు 31వ తేదీని హీంకార యజ్ఞము అనేటువంటిది తలపెట్టాము. అది హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతంలో మాత్రమే నిర్వహించబోతున్నాము. ఉచిత ప్రవేశము కాబట్టి అందరూ కూడా ఆహ్వానితులే. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, ఈ ఆగస్టు 19వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు 48 రోజుల పాటు ఈ ఘర్షణ, శనికుజుల ఘర్షణ చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పరిస్థితిని బట్టి కూడా ఆంధ్ర రాష్ట్రం యొక్క జన్మరాశి కన్యారాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం చెప్పుకున్నాం. ప్రస్తుత పరిస్థితులంతా తారాస్థాయిలో ఉన్నాయి. పరిస్థితి ఎటు వెళ్తుందనే భయాందోళనలో కూడా ప్రజలంతా ఉన్నారు. ప్రజలంతా కూడా చాలా వరకు ఈ తెలంగాణ రాష్ట్రం ఎక్కడ వస్తుందో అనేటువంటి ఉద్దేశంతో భయపడిపోతున్నారు. అలాగే నిన్న రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొంత వివరణ అంటూ తెలియజేశారు. కొంతమందికి ఊరట కూడా ఇచ్చి ఉండొచ్చు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉంటారు. నేను ఇప్పుడు జ్యోతిష రంగంలో ఉంటా. జ్యోతిష రంగంలో ఉండి నేనేదో మీతో మాట్లాడుతున్నా. మరొక వ్యక్తి రాజకీయ రంగంలో ఉండి మాట్లాడుతుంటారు. మరొక వ్యక్తి సినిమా రంగం నుంచి మాట్లాడుతుంటాడు. మరొక వ్యక్తి ఒక వైజ్ఞానిక రంగాన్ని గురించి ఉండి దాంట్లో నుంచి మాట్లాడుతుంటాడు. మరొక వ్యక్తి వ్యాపార రంగంలో ఉంటారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉండి వారి వారి మాటలు తెలియజేస్తుంటారు. కానీ ప్రతి మనిషిలో కూడా అంతర్గతంగా ఒక వ్యక్తి, బహిర్గతంగా ఒక వ్యక్తి ఉంటాడని మనం చెప్పుకున్నాం ఇటీవల కాలంలో ఆస్ట్రో సైకాలజీలో. కొంతమంది అయితే మామూలు రోజుల్లోనే, ఉదాహరణకు సినిమా రంగం ఉందనుకోండి, సినిమా రంగంలో ఉంటూ కూడా నటిస్తుంటారు. సినిమా రంగంలో నటిస్తూ నిజ జీవితంలోకి వచ్చి నటించేవారు కూడా ఉంటారు కొంతమంది. మనం చూస్తూ ఉంటాం. వారు సినిమా రంగంలో అయితే నటిస్తుంటారు, మరి నిజ జీవితంలో ఎందుకు నటిస్తారో అర్థం కాదు. కానీ రాత్రి జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి మీడియా సమావేశాన్ని చూస్తే కొన్ని మంచి మంచి విశేషాలు అనేది బోధపడతాయి. అంటే తాను ప్రత్యేక తెలంగాణని స్వాగతించడం లేదు, వ్యతిరేకించడం లేదు అని తన మనసులో ఉన్న మాటని తేటతెల్లంగా స్పష్టంగా అసలు విషయం ఏమిటి అనేది కుండ బద్దలు కొట్టేసినట్టు చెప్పగలిగాడు. హ్యాట్స్ ఆఫ్ అని. నేను కిరణ్ కుమార్ రెడ్డి చాలా గొప్ప వ్యక్తి, హీరో అని ఒక కితాబు నేనెవరిని వారికి ఇవ్వటానికి. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే, ఒక మీడియా విలేకరు అడిగిన ప్రశ్నకు పత్రిక నుంచి వచ్చినటువంటి విలేకరులు చాలా ఉన్నారు కనుక, ఇలాంటి వాదనే అక్కడ కూడా మీరు వినిపిస్తారా, మీరు ఇంత వాదించారు కదా, ఈ వాదన ఇక్కడ వినిపిస్తారా అని అడిగినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా సమయస్ఫూర్తున్నారు. నేను చెప్పేది వాదన కాదు, ఇది వాస్తవము అన్నాడు. మరి ఇలాంటి వాస్తవం ఉన్నప్పుడు మీరేలా అనుకుంటారు తెలంగాణ విడిపోతుందని? 1892లో కావేరీ డిస్ప్యూట్ ఇప్పటికీ సుప్రీంకోర్టు నాంతూ ఉంది. ఏమీ లేకుండా హడావుడిగా ఎలా అవుతుంది? తెలంగాణ రానే రాదు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఆనాడు వెలువడినటువంటి ప్రకటన ప్రకారంగా, ఇటీవల వెలువడిన ప్రకటన ప్రకారంగా కూడా జ్యోతిష్ శాస్త్రం ఎక్కడదు. కానీ తెలంగాణ రాకపోయినప్పటికీ ఈ గందరగోళం మాత్రం ఉంటుంది. ఏమిటా గందరగోళం? సమైక్యాంధ్ర అని వాళ్ళు కొంతమంది, ప్రత్యేక తెలంగాణ అని కొంతమంది.
సమైక్యవాదులు ఉంటారు, ప్రత్యేకవాదులు ఉంటారు. మరి సమైక్యవాదులు ప్రత్యేకవాదులు వారు గోల చేస్తున్నారు, వీరు గోల చేస్తుంటారంటే అసలు ప్రభుత్వం ఉంటుందా? ఆ ప్రభుత్వం ఉండనీయకుండా కూడా చేస్తుంది ఇలాంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితి ఏం చేస్తుందంటే ఒకవైపు ఆ వాదులు గోల చేస్తుంటారు, ఒకవైపు ఈ వాదులు గోల చేస్తుంటారు. కనుక ఆగస్టు 17వ తేదీ నుంచి ఈ యొక్క సప్తగ్రహ సంచారం 5 రాష్ట్రాల్లో ఉండేదాన్ని బట్టి ఏ విధంగా విశ్లేషణ అయితే రాష్ట్రపతి పాలన రావచ్చు, లేక ప్రభుత్వం కుప్పకూలిపోవచ్చు, లేక ప్రజలంతా కూడా తారాస్థాలు రేగిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కనుక ఏది ఏమైనప్పటికీ మనం ఏం చేయాలి? ఎవరి పాటికి వారు తగు జాగ్రత్తలతో ఉండాలి అనేది ముఖ్యం. తగు జాగ్రత్తలో ఉండాలంటే లక్ష్య సాధన వైపు వెళ్ళేవారు ఉంటారు. లక్ష్య సాధన వైపు వెళ్ళేటువంటి వారు ఒక సమైక్యవాది అనుకోండి, అతను వెళ్ళవలసిన బాస్ ఒక ప్రత్యేకవాది అనుకోండి, అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. లక్ష్య సాధన దెబ్బతినవచ్చు, 6వ మెట్టు రివర్స్ చేయవచ్చు. లేదా లక్ష్య సాధనలో వెళ్ళేవారు ఒక ప్రత్యేకవాదులు అనుకోండి, అక్కడ వెళ్ళవలసినటువంటి వ్యక్తుల దగ్గర వెళ్తాడు, అది వారు సమైక్యవాదులు అనుకోండి. ఈయన ప్రత్యేకవాదం వినిపిస్తే ఆ సమైక్యవాదం ముందు కుదరదు, తను వచ్చిన పని అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. కనుక ఈ 6వ మెట్టు చాలా జాగ్రత్తగా ఉండేటువంటిది. ఈ 6వ మెట్టే మీదనే ప్రత్యేకంగా ఇప్పుడు ఈ గ్రహస్థితి ఏర్పడుతున్నది. కొసకి ఏం తేల్చామంటే కొండను తవ్వి ఎలికను పెట్టేశాం. ఏమిటా ఎలిక? ఈ 6వ మెట్టు ఏదైతే ఉందో 6వ మెట్టు 3 కోణాలతో ముక్కోణాకారంతో ఉంటుందని చెప్పుకున్నాం. నిగ్రహ శక్తి ఒక కోణంలో, చంద్రుడు ఒక కోణంలో, 3వ కోణంలో కుజుడు ఉంటాడు. ఆ 3 కోణాల మధ్యనే వ్యవహారం అంతా జరుగుతుంటుంది. కనుక పౌరుషం రావాలన్నా ఆ 3 కోణాల మధ్య నుంచి వస్తుంది, పౌరుషం పోవాలన్నా ఆ 3 కోణాల మధ్య దిగజారిపోతుంది. కనుక ఆ 3 కోణాలకి అధిపతిగా ఉండేవాడే కుజుడు. ఆ కుజుడే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకు అధిపతి. ఆ 3 నక్షత్రాలకు అధిపతిగా ఉన్నటువంటి కుజుడు యొక్క స్వక్షేత్రమే మేషరాశి, మరొక స్వక్షేత్రమే ఉచ్చరాశి, నీచక్షేత్రమే కర్కాటక రాశి, ఉచ్చక్షేత్రమే మకర రాశి. కనుక దీని యొక్క ప్రభావం 12 రాశుల మీద ఉంటూ ఉంటుంది. కనుక 12 రాశుల్లో ఉండేటువంటి వారు నిత్యం వారికి ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతిరోజు ఈ 6వ మెట్టు కనపడుతూనే ఉంటుంది. వారి 6వ మెట్టు మీద చాలా వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్న సమయంలో కానీ, సామూహికంగా నిర్ణయాలు తీసుకున్న సమయంలో కానీ తొందరపడి హడావిడి నిర్ణయాలు మాత్రం వద్దు. ఈ కుజులకు సంబంధించి కానీ, ఈ చంద్రునికి సంబంధించి కానీ, జ్యోతిష్యానికి సంబంధించి కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి నామాలు లలిత సహస్రనామ స్తోత్రంలో కూడా ఉన్నాయి. అయితే మీరందరూ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి? మన పాటికి నిత్యం ప్రతి నిమిషం కూడా లక్ష్య సాధనకు సంబంధించిన వారు కాకుండా ఈ 6వ మెట్టు అనేది ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఎదురుగా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తుండాలి. ఒకవైపు సమైక్యవాదులు, ఒకవైపు ప్రత్యేకవాదులు ఈ రాష్ట్రంలో దాదాపుగా సంవత్సరాల తరబడి ఉంటున్నప్పటికీ ఇంత గందరగోళం అనేది ఈ 60 సంవత్సరాలు ఎప్పుడు లేదు. మీరేమైనా చూసారా? నాకేం తెలియదు, నేను ఎప్పుడు చూడలే. కాకపోతే ఒకవైపు మాత్రమే ఉద్యమం చేస్తూ వచ్చారు. ఈ సమైక్యాంధ్ర ఉండాలనే ఉద్దేశంతో మొన్న 31వ తేదీనిచ్చే విపరీతంగా రేగిపోయింది. కనుక ఇది ఎటు నుంచి ఎటు దాడి తీయవచ్చు, ప్రభుత్వాలు కూల్చవచ్చు, ప్రభుత్వాలు పడిపోవచ్చు, ఇక్కడ పడవచ్చు, అక్కడ పడవచ్చు, ఎక్కడైనా పడవచ్చు. కనుక కుజుడు శని యొక్క తీక్షణ వీక్షణలు కాలసర్పయోగం వలన ప్రాంతాల మీద, గ్రహాల యొక్క వీక్షణలు వ్యక్తిగత నిర్ణయాల మీద ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మీద ప్రభుత్వం పడిపోయి రాష్ట్రపతి పాలన వస్తే ఎవరికి నష్టం కాదు. మళ్ళీ ఎన్నికలు వస్తుంటే మళ్ళీ పెడుతుంటారు, దాన్ని ముంచపోయినా. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ పడిపోయింది అనుకోండి, మళ్ళీ వాళ్ళకి వేస్తుంటారు. వాళ్ళకి అదే పని. ఇంకా ఏదో ప్రకారం ఎలక్షన్ జరపాలా,
మాయమాటలు చెప్పాలా, వాడు వీడు కలవాలా, వీడు వాడు కలవాలా, మళ్ళా భాయి భాయి అంటారు, చెప్పే ఒకటి చేసేది ఒకటి. కనుక ఈ రాజకీయాలంతా ఒక పెద్ద నటన. మనసు ఇప్పి మాట్లాడేవారు రాజకీయాలు చాలా తక్కువ మందే ఉంటారు. లోపల ఉన్న మాటని కుండ బద్దలు కొట్టే వ్యక్తులు కూడా కొంతమందే ఉంటారు. అలాంటి వల్ల రాత్రి ఆ వ్యక్తిని చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి గారు. చాలామంది రియల్ హీరోని కూడా కొన్ని టీవీల్లో వేశారు, నేను చూశాను కూడా, కావచ్చేమో. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒక్క విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రాంతాలపైన దాని ప్రభావం చూపిస్తున్నప్పటికీ ఆ ప్రాంతాలపైన ప్రభావంలో సమిధలుగా ఉండేటువంటి వారు మాత్రం వ్యక్తులే. కనుక దీని ప్రభావం అనేటువంటిది ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి వచ్చే సంవత్సరం అక్టోబర్ దాకా మొత్తం 18 నెలల దీని ప్రభావం ఉంటుంది. అందుకే ఈ 18 నెలలు ఈ ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతోనే grahbhumi.blogspot.comలో లఘు పద్ధతిలో హ్రీంకార యజ్ఞము చేసే విధానం ఏమిటో తెలియజేశాను. కనుక ఆ హ్రీంకార యజ్ఞాన్ని మాకు మీ అందరికీ ప్రేక్షకులకి చూడటానికి వీలుగా ఉండటానికి ఒక వీడియో క్లిప్పింగ్ కూడా తుది మెరుగులు దిద్దుకుంటున్నది. ఆ వీడియో క్లిప్పింగ్ త్వరలోనే మేము ప్రసారం చేస్తాము. ఆ క్లిప్పింగ్ చూసి మీ పాటికి మీరు ఆ హ్రీంకార యజ్ఞాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా భాగ్యనగరంలో ఆగస్టు 31వ తేదీ ఆరుద్ర నక్షత్ర రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది. మరొక విశేషం ఏమిటంటే ఆ రోజున మొత్తం 5 రాశులలో 7 గ్రహాలు సంచారం చేస్తుంటాయి. ఈ కొస మిథునము, ఆ కొస తుల. మిథునం నుంచి మొదలై తులతో ఎండైపోతుంది 5 రాశులు. అందులో మిథున రాశిలో గురుచంద్రులు ఉంటారు, తులారాశిలో శని రాహువులు ఉంటారు. ఆగస్టు 31వ తేదీన గురు రాహువులు రాహు నక్షత్రమైనటువంటి ఆరుద్రలో ఉంటారు. ఆగస్టు 31వ తేదీన తులారాశిలో ఉన్నటువంటి శని రాహువులు రాహు నక్షత్రమైన స్వాతిలో ఉంటారు. ఎంత విచిత్రమైన గ్రహస్థితి! రాహు నక్షత్రమైన ఆరుద్రలో గురు రాహువులు ఉన్నారు, ఆ కొసన. రాహు నక్షత్రమైన స్వాతిలో శని రాహువులు ఉన్నారు, ఈ కొసన. అక్కడ గురుచంద్రులు, ఇక్కడ శని రాహువులు. ఆనాటి నక్షత్రం ఆరుద్ర, ఆనాటి వారం శనివారం. శనివత్ రాహు. రాహు ఏం పనులు చేస్తాడంటే శని చేసే పనులు రాహు చేస్తాడు. కుజవత్ కేతు. మొత్తం మీద రాహు కేతు మధ్యనే అన్ని గ్రహాలు ఉన్నాయి. ఈ సప్తగ్రహ సంచారానికి ఒక సైడ్ కార్నర్ రాహు నక్షత్రంలో గురుచంద్రులు ఉన్నారు, మరో కార్నర్లో రాహు నక్షత్రంలో శని రాహులు ఉన్నారు. కనుకనే ఆ రోజే మేము మొదలు పెట్టాలనే తలంపుకి వచ్చాము. అయితే ఇది భారీ ఎత్తులో మేము చేయటం లేదు, ప్రేక్షకులు గమనించండి. ప్రశాంత వాతావరణంలో చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. మేము చేయాలని సంకల్పిస్తున్నాం. మీరు వీలైనంత వరకు పాల్గొనండి. పూర్తి కార్యక్రమం అంతా కూడా మేము లైవ్లో ప్రసారం చేస్తాము. ఇతర దేశాల్లో ఉండేవారు ఉంటారు కనుక వారు ముందుగా వీడియో తయారవుతుంది కనుక ఆ వీడియో చూసి ఎవరి పాటికి వారు హ్రీంకార యజ్ఞాన్ని చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరూ హ్రీంకార యజ్ఞాన్ని ఆచరించండి. దేశం మాత్రమే శాంతి సౌభాగ్యాలతో కాదు, ప్రపంచం కూడా శాంతి సౌభాగ్యాలతో ఉండి తీరాలి. కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఇటుపక్క ప్రత్యేకవాదులు, అటుపక్క సమైక్యవాదులు ఈ ఘర్షణ ఎప్పుడు చల్లారేది? దీనికి ఒక ఎండంటూ లేదా? ఎండ ఉండాలంటే ఏమిటి? ప్రత్యేకవాదుల మనసులు చల్లబడాలి, సమైక్యవాదుల మనసులు చల్లబడాలి. ఈ ప్రత్యేకవాదులు ఎవరైతే ఉన్నారో వారి మనఃకారకుడు చంద్రుడు కంట్రోల్ చేయాలి. మరి నిన్న జరిగిన మీడియా సమావేశంలో కొన్ని వాస్తవాలు ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు అవతల వారు గమ్మునుంటారా? అవి కాదు ఇవి అని వారు కూడా ఒక మీడియా పెట్టేస్తారు సమావేశం. వారు కొన్ని సమావేశాలు తెలియజేస్తారు, వీరు కొన్ని సమావేశాలు తెలియజేస్తారు. వాస్తవాలు అనేటువంటివి మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు చెప్పేటువంటి విషయాల్లో వాస్తవాలు ఉన్నాయి, ఎవరు చెప్పేటువంటి విషయాల్లో వాస్తవాలు లేవు. ఎవరు అసలు సిసలైనటువంటి వ్యక్తులు,
ఒక వ్యక్తి కేవలం ఒంగోలులోనే పుట్టి ఎక్కడో ఇంకో స్థానంలోకి పోయి అక్కడ నేను ప్రత్యేకవాదిని అంటే ఒప్పుకుంటారా? ఆత్మ ఘోషిస్తుందా? తన ఆత్మకు తెలుసు కొంతమంది ప్రత్యేకవాదులు ఉంటారు, వారు వాస్తవానికి అక్కడ జన్మించి ఉండరు, ఎక్కడి నుంచో వచ్చి ఉంటారు, పట్టు చేత పట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చి గోల చేస్తుంటారు. ఇది కేవలం రాజకీయ రగడ. ఏ రాజకీయ రగడ అయినప్పటికీ కూడా ఆ రాజకీయ రగడను ఏర్పాటు చేసింది ఎవరయ్యా అంటే చంద్రుడు కుజుడు. చంద్రుడు కుజుడు. అక్కడ ఉండవలసింది నిగ్రహ శక్తి. నిగ్రహ శక్తి చంద్రుడు కుజుడు. దట్ ఈస్ 6th స్టెప్. కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు కొంత సంయమనం కూడా పాటిస్తూ ఉండండి. మీ మనసులు కల్మషం అవుతుంటాయి, కానీ జాగ్రత్తగా ఆలోచిస్తుండండి. అవతల వారికి శాంతి సౌభాగ్యం కలగాలి, వారితో పాటు మనం కూడా సుఖ సంతోషం ఉండాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలి. దానికే లలిత త్రిశతిలో 54 హ్రీంకార నామాలు అంటూ ఇవ్వటం జరిగింది. 54 హ్రీంకార నామాలు grahbhoomi.blogspot.comలో ప్రత్యేకంగా ఉన్నాయి. కాకపోయినా ఆ 54 నామాలని తిరిగి మరొకసారి ఒక వీడియో క్లిప్పింగ్ ద్వారా కూడా మేము 2-3 రోజుల్లో వీలైతే రేపు ఎల్లుండిలోనే ప్రసారం చేయకపోయినా యూట్యూబ్లో ఆ క్లిప్పింగ్ ఉంచుతాము. ఆ 54 నామాలని మీరు చక్కగా కంఠస్థం చేయడానికే ప్రయత్నం చేయండి. హ్రీంకార యజ్ఞంలో మనకు ముఖ్యమైన నామాలే ఆ 54 నామాలు. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి పఠిస్తే 108 నామాలు అవుతాయి. మొత్తం లలిత త్రిశతిలో హ్రీంకారానికి సంబంధించిన నామాలు 60 నామాలు ఉన్నాయి. ఆ 60 నామాల్లో 54 నామాలు మాత్రమే మనం తీసుకుంటున్నాము. ఆ 54 నామాలను మీరు గుర్తించే ప్రయత్నం చేయండి. లేదా గతంలో మీరు కలశ పూజలను ఆచరించి ఉంటే ఆ కలశ పూజలు సంబంధించిన పుస్తకాల్లో కూడా హ్రీం అనేటువంటి బీజాక్షరంతో కూడినటువంటి హ్రీంకార నామాలు 54 ఉన్నాయి. ఆ 54ని బాగా కంఠస్థం చేయండి. ఆ విధంగా కంఠస్థం చేసేటనే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా అన్నీ కూడా 1 by 1 స్క్రోలింగ్ ద్వారా కానీ, లేక నేను కార్యక్రమం చెప్పేటంలో నా ఎడం వైపున ఉన్నటువంటి బాక్సులో చూపించడం కానీ, మా ప్రయత్నం ఏదైనా సరే పూర్తి స్థాయిలో ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారి అందరికీ అందించాలన్నదే మా కోరిక. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉండండి. కొన్ని గ్రహస్థితులు నేను చెప్పటం లేదు అని ఎవరిని భయపెట్టడం కాదు. అందరూ కూడా సంయమనం పాటిస్తూ ఉండండి. అందరికీ మంచి జరుగుతుంది. వీలైనంతవరకు ఈ ప్రత్యేకంగా ఉన్నటువంటి ఏ వాదం అయితే ఉందో ఈ వాదంతో పాటు మరొక వాదం కూడా తయారైంది. కనుక ప్రత్యేకవాదం వర్సెస్ సమైక్యవాదం, ఇది ఎటు నుంచి ఎటు దారి తీస్తుంది అని భయపడేవారు కూడా ఉంటారు. ఎటు నుంచి ఎటు దారి తీసినా ఈ గ్రహస్థితి మాత్రం కొంతమందిని మాత్రం కింద కూర్చోబెడుతుంది, కొన్ని ప్రభుత్వాలను కింద కూర్చోబెడుతుంది. కనుక బాగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. నిన్న నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు. ఆయన ఒకటే మాట అన్నారు, సిద్ధాంతి గారు, నేను జ్యోతిష సంబంధంగా అడగటం లేదు, స్నేహితభావం మీద మాట్లాడుకుందాం. ఇంతకు పాలంగా పాటు కామ్గా ఉన్నటువంటి సోనియా గాంధీ ఉన్న పలంగా ఇప్పుడే ఈ విషయాన్ని తెర మీద తీసుకొచ్చి ఇంకా 2 రోజుల్లో చెప్పేస్తాం, ఇంకా 15 రోజుల్లో ఇదంతా తెర మీదకి ఎక్కిస్తాం, ఆ తెర మీద ఆట చూపిస్తాం, ఆ తర్వాత 4 నెలల్లో ఆట పూర్తి అయిపోతుంది, శుభం కార్డు వేసేస్తాం. ఇదంతా రావాలంటే ఒక పెద్ద ఆయన అక్కడి నుంచి వస్తాడు, ఇంకో పెద్ద ఆయనకు వస్తాడు, వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు. కనుక అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడి నుంచి అక్కడికి పోతుంది, ఆ తీర్మానం ఇటు, ఈ తీర్మానం అటు, అక్కడి నుంచి పెద్ద ఆయన దగ్గర పోతుంది, రాష్ట్రపతి గారి దగ్గరికి. ఇన్ని వ్యవహారం అంతా కూడా చెప్పింది. ఇన్ని వ్యవహారాలు చేయాలంటే 222 రోజులని లెక్కలు కట్టి చెప్పింది. ఉన్న పలంగా ఇప్పుడు ఈ నిమిషాన లెక్కలు ఎందుకు కట్టాలా? 4 నెలల క్రితం కట్టచ్చుగా, 1 సంవత్సరం క్రితం కట్టచ్చుగా. గ్రహ సంచార స్థితిగతి ఇట్లా ఉండబట్టే ఆ తల్లి ఇట్లా చేసింది. నెంబర్ 1. నెంబర్ 2, సరే తెలంగాణ వాదం అనేటువంటి చాలా కాలం నుంచి ఉందిగా. డిసెంబర్ 9 కూడా ఉందిగా, ఆనాడు వచ్చింది కదా. మరి ఆనాడు వచ్చినప్పుడు ఏదో
రెండు ప్రాంతాల్లో అంటే సీమాంధ్రలోనే కొంతవరకు గగ్గోలు పెడితే మళ్ళీ డిసెంబర్ 23 యూటర్న్ తీసుకున్నారు. కానీ ఇంత తీవ్ర స్థాయిలో మొట్టమొదటి చేసి ఉంటే అసలు నిర్ణయాలు వచ్చేవా? రావు. మరి ఇప్పుడు ఎందుకు అంత తీవ్రంగా వచ్చింది? గ్రహస్థితి. అది కుజ వర్సెస్ శని. నేను ఎంతకాలం చెప్పుకుంటూ వస్తున్నా. చాలా జాగ్రత్తగా మా ద్వాదశ రాశుల్లో ఉన్న వారంతా కూడా గమనిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. ప్రతి ఒక్కరికి శాంతి కలగాలి, ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో ఉండే ప్రతి వారు కూడా కలిసిమెలిసి ఉండాలి. సుహృద్భావ వాతావరణం అనేది అందరికీ ఉండాలి. నేను ఏ రాజకీయ పక్షాన మాట్లాడటం లేదు. ఏదో ఒక రాజకీయ పార్టీ దగ్గర పంచాంగ పట్టణం శ్రవణం చేసినంత కారణంగా నేను ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అనుకోవటం పొరపాటు. నేను అందరి మీ వాడిని. నా దగ్గరికి ఆ పార్టీ వారి జాతకాలకు వస్తారు, ఈ పార్టీ వారి జాతకాలకు వస్తారు, ఆ నాయకులు వస్తారు, ఈ నాయకులు వస్తారు, కేంద్రంలో ఉండేటువంటి ఆ నాయకులు వస్తారు, ఈ నాయకులు వస్తారు, అందరూ వచ్చేవారే. మన రాష్ట్రంలో ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు నా దగ్గరికి వస్తుంటారు. చక్కగా మాట్లాడుకుంటూ ఉంటాం. కనుక ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలి. ఎవరి వాదాలు వారికి ఉంటాయి. ఎవరి వాదాలు వారికి ఉన్నప్పటికీ, ఎవరి మనసులు వారికి ఉన్నప్పటికీ, ఎవరి ఆత్మ వారికి ఉన్నప్పటికీ, ఎవరి బుద్ధి బలం కూడా వారికి తగినట్టుగానే పనిచేయాలి. ఎవరి బుద్ధి బలం వారికి తగినట్టుగా పనిచేయాలి అంటే ప్రతి ఒక్కరు కూడా హిరింకార యజ్ఞం పాటించాలి. యథావాత చివరిసారిగా చెప్పే విషయం ఏమిటంటే 6వ మెట్టు లక్ష్య సాధన ఏదైతే ఉందో లక్ష్య సాధన మనం నిలబెడుతుంది. ప్రభుత్వాన్ని కూల్చి కింద వేసినట్టుగా 6వ మెట్టు ఒక్కోసారి మన కిందకి పడేస్తుంది. ఏముంది, ఇక 4 రోజులు పోయిందనుకోండి, రాష్ట్రపతి పాలన వస్తే ఏంటి పరిస్థితి? వస్తుందా? వై నాట్? లేదా ఏదో ఒక సమస్య వస్తుంది. కనుక ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటిదే 6వ మెట్టు. 6వ మెట్టే ఏమైనా చేయవచ్చు. 5 మెట్లు ఎక్కొచ్చారో నాయన, ఇది 6వ మెట్టు. ఈ 6వ మెట్టు నుంచి నువ్వు పైకి పోలేవు, కిందకి వెళ్ళిపో అని చెప్తుంది. కనుక ఆ 6వ మెట్టు ప్రభుత్వాలకు చెబుతుంది, వ్యక్తులకు చెబుతుంది, సంఘాలకు చెబుతుంది, సమూహాలకు చెబుతుంది. కనుక ఇక్కడ ఏదో మన ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే ఈ యొక్క కుజశనుల సంఘర్షణ వ్యతిరేకంగా ఉంటేనే కాదు, భారతదేశంలో కూడా ఇలాంటి చెలరేగుతున్నాయి. కేవలం భారతదేశమే కాదు, కేవలం 2-3 రోజుల క్రితం ఒకసారి గమనించండి. పాకిస్తాన్కి భారత్కి సరిహద్దు దగ్గర 5 మంది జవాన్లు పొట్టలు పెట్టుకున్నారు. అదే చూసారా? అక్కడ 5 మంది జవాన్ల మీద కాల్పులు కాల్చారు, చనిపోయినారు. మనకు కనపడేవి కొన్ని, కనపడనివి ఎన్నో ఉన్నాయి. ఇలాంటి 360 డిగ్రీల ఉన్నటువంటి విశాల విశ్వంలో కుజశనుల యొక్క ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఆ కుజశనులు వారి పని వారు చేస్తూ ఉంటారు. దాని ప్రభావం మన మీద లేకుండా చూసుకోవాలి. దాని ప్రభావం మన మీద లేకుండా చూసుకోవాలంటే మనం చాలా వరకు మంచి మనసుతోటి, మంచి బుద్ధితోటి, మంచి ఆత్మతోటి వెళ్ళాలి. మనం మంచి బుద్ధి, మంచి ఆత్మ, మంచి మనసుతో వెళ్ళినప్పటికీ అక్కడ పరిసరాల ప్రభావం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ పరిసరాల ప్రభావం ఏదైనా దెబ్బతిందనుకోండి, ఏమిటి? ఈరోజు ఉన్న పలంగా ఇక్కడి నుంచి బయలుదేరేసి విజయవాడ వెహికల్ మీద వెళ్దాం హ్యాపీగా అనుకోవచ్చు. మధ్యలోనే ఈ బంధులు చేసేవాళ్ళు ఉంటారు, ఉద్యమాలు చేసే ఉంటారు, ఆపేస్తారు. పోలేవు. మంచి నిర్ణయం కోసం వెళ్ళాలనుకున్నావు, మంచి కార్యం కోసం వెళ్ళాలనుకున్నావు, మంచి బుద్ధితో వెళ్ళాలనుకున్నావు, మంచి ఆత్మ ఉంది, మంచి మనస్సు ఉంది, బట్ పరిసరాల ప్రభావం బాగలేదు. ఆ పరిసరాల ప్రభావాన్ని చెడగొట్టేవారే రాహుకేతువులు. కనుక రవి బాగుండి, చంద్రుడు బాగుండి, బుధుడు బాగుండి, 3 గ్రహాలు చక్కటి స్థితిగతులు ఇచ్చినప్పటికి కూడా రాహుకేతువులు ఏవో ఒకటువంటి తప్పుడు పనులు చేస్తుంటారు. రాహు అంటే శనివత్ రాహు, కేతు అంటే కుజవత్ కేతువు, వాళ్లే శని కుజులు. కాబట్టి శని వర్సెస్ కుజువు, రాహు వర్సెస్ కేతువు, ఇవన్నిటినీ కూడా మనం నిర్మూలించి ముందుకు వెళ్ళాలంటే మనకు ఒక అపారమైనటువంటి శక్తి మనకు సహాయం చేయాలి. అలాంటి శక్తి మనకు సహాయం చేసినప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలము. కనుక ఈ నెల 31వ తేదీ మాత్రమే
హింకార యజ్ఞం చేయటం కాదండి. ప్రతి నెలలో కూడా ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలు వస్తాయి. గతంలో చెప్పడం జరిగింది. ఆ విధంగా 2014వ సంవత్సరం వరకు, 2014 సంవత్సరం అక్టోబర్ వరకు ప్రతి నెలలో వచ్చేటువంటి ఆరుద్ర, స్వాతి, శతభిషం అనేటువంటి నక్షత్రాలు వచ్చిన రోజుల్లో హింకార యజ్ఞాన్ని పాటించండి. హింకార యజ్ఞానికి సంబంధించిన పూర్తి పుస్తకం దాదాపుగా 85% డిటిపి పూర్తి అయిపోయింది. ఇంకా ఒక 0.5% మాత్రమే డిటిపి మిగిలి ఉంది. ఆ తర్వాత ప్రింటింగ్ పోతుంది. మీరు కావాలని వారికి అందుబాటులోకి వచ్చేస్తుంది. కనుక ఈ రాహుకేతువులు ఎలాంటి వారు? శని కుజులు అలాంటి వారు. కనుక ఈ శని కుజులలో తీవ్రతరంగా ఉండి ఉద్రేకాన్ని పుట్టించేటువంటి వాడు కుజుడు. రాజకీయాన్ని రగిలించేవాడు శని. రాజకీయాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వం నడిపేవాడు రవి. శని రాజకీయాలను క్రియేట్ చేస్తుంటే ఆ రాజకీయాల క్రియేషన్ తోటి ప్రభుత్వం నడిపేటువంటి వాడు రవి. బట్ శని, రవి శత్రువులు. ఇలాంటి రాజకీయాలతోటే ఒక్కోసారి సమస్యలను క్రియేట్ చేసి ఉద్యమాలు తీసుకొచ్చి ఉన్మాదులుగా తయారు విధంగా చేసేవాడు కుజుడు. శని కుజులు కూడా శత్రువులు. శని వర్సెస్ రవి శత్రువులు, శని వర్సెస్ కుజుడు శత్రువులు. బట్ రవి వర్సెస్ కుజుడు మిత్రులు. కనుకనే ఆస్ట్రాలజీలో ఎన్నో రకమైన అంశాలు ఉన్నాయి. మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు అడుగు వేసినటువంటి సమయం కూడా ఆసన్నమైంది. ఇక హింకార యజ్ఞానికి మీరు సన్నద్ధం కావాలి. రేపటి రోజున మనం 7వ మెట్టుకు సంబంధించినటువంటి అంశాలు కలుద్దాం. ఇక చివరిగా 6వ మెట్టుకి ముగింపు పలుకుతున్నాం. బహుళ చతుర్దశి, శుక్ల చతుర్దశి. శుక్ల చతుర్దశి దేదీప్యమాన వెలుగుతో ఉంటుంది. బహుళ చతుర్దశి క్షీణంతో ఉంటుంది. కనుక ఇక్కడ బహుళ చతుర్దశి రోజున ఉన్నటువంటి వెలుగు మనం అష్టమి చంద్రుడుగా తీసుకోవాలి. శుక్లపక్ష చతుర్దశి వెలుగు అష్టమి చంద్రుడు తీసుకోవాలి. బహుళ చతుర్దశిలో వెలుగు లేనటువంటి చంద్రుడు కనుక అప్పుడు కూడా అష్టమి చంద్రుడుగా తీసుకోవాలి. ఏదైనా మనసుని కంట్రోల్లో పెట్టుకుంటూ వెళ్ళాలి. కనుక 6వ మెట్టుకు సంబంధించిన పరిహారం 2 తిథులు, శుక్ల చతుర్దశి, బహుళ చతుర్దశి. కనుక 6వ మెట్టు పూర్తయిపోయింది. మనం రేపు 7వ మెట్టు మీదకి వెళ్ళిపోతాం. కానీ 6వ మెట్టు నిత్య జీవితంలో ప్రతి మనిషికి విద్యార్థి దశ నుంచి వృద్ధాప్యం వరకు అది నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, అతను మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాల్లో ఆఖరికి పని పాఠాలని సోమర్తనంగా తిరుగుతుంటారు. అలాంటి వారికి, ప్రతి వ్యక్తికి, మెడ మీద తల ఉండేటువంటి ప్రతి వ్యక్తికి ఈ 6వ మెట్టు క్షణం క్షణం పక్కనే ఉంటుంది. కానీ క్షణం క్షణం అనుక్షణం పక్కనే ఉండేటువంటి 6వ మెట్టు మనం జాగ్రత్తగా నడిపించుకుపోవాలి అంటే మనకు అవసరమే ఆ పరాశక్తి. మన కంటికి కనబడినటువంటి శక్తి, అదృశ్య శక్తి, ఈ విశాల విశ్వాన్నంతా కూడా పరిపాలించేటువంటి, ఆవహించేటువంటి ఆ జగన్మాత అనుగ్రహం మనకు కావాలి. ఆ లలిత పరాభట్టారిక ఆ యొక్క శక్తి సంపన్నం మనకు కావాలి. ఆ శక్తి సంపన్నంతోనే మనం ముందుకు వెళ్ళాలి. కేవలం లలితా సహస్రనామం పైనుంచి కిందకి మనం చదువుతుంటాం. దాని లోపల భావాలు చదువుతాం. మనకు తెలియని భావాలు జ్యోతిష్ శాస్త్రపరంగా ఎన్నో దాంట్లో ఉన్నాయి. ఎంతోమంది స్వామీజీలు చెబుతుంటారు, ఎంతోమంది భాష్యాలు రాస్తుంటారు. ఎన్ని రాసినా ఇంకా తెలియనటువంటి అంశం, జ్యోతిష్ శాస్త్ర అంశం దాంట్లో ఉన్నది. మనం కేవలం మనం తెలిసిన భావాన్ని మాత్రం మనం తీసుకోవటమే కాదు, అటు లలితా సహస్రనామాల్లో కానీ, లలితా త్రిశతలో కానీ. కనుక మీరందరూ కూడా ముక్త ఖండంతో అందరూ దీనికి సిద్ధపడి మీ ప్రాంతాలలోనే హింకార యజ్ఞాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శాంతి సౌభాగ్యంతో మన దేశమే కాదు, ఈ ప్రపంచం అంతా చక్కగా శాంతి సౌభాగ్యాలతో ఉండే విధంగా ప్రయత్నం చేయండి. ఎవరో కొంతమంది వ్యక్తులు కొన్ని ఇతర దేశాల్లో ఏవో ప్రయోగిస్తే అవి ఆకాశంలోపై ఒకసారి భూమి మీద పడి జరగనటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి వ్యక్తులకి చెడు భావం మనసులోకి రాకుండా ఉండాలని, అలాంటి వ్యక్తులకి చెడు సాహసాలు చేయకుండా ఉండాలని
మనమంతా కోరుకోవాలి. అలా కోరుకున్నప్పుడే మన ప్రగతికి ఎక్కడ అవరోధాలు లేకుండా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. శాంతి సౌభాగ్యంతో పాటు సుస్థిరత ఏర్పడుతుంది. ఎన్నో మంది పీఠాధిపతులు ఉన్నారు, ఎన్నో దేవస్థానాలు ఉన్నాయి. పీఠాధిపతులు కూడా ఈ మాటలతో ఏకీభవిస్తే చాలా వరకు అదృష్టవంతుని. కోటాను కోట్ల రూపాయలు దేవస్థానం మురిగిపోతుంటాయి. కొన్ని ముఖ్య కార్యక్రమాలు చేయడానికి ముందుకు రారు, ఏవో కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. అలాంటి దేవస్థానాల్లో ఉన్నటువంటి డబ్బుతోటి చక్కగా హింకార యజ్ఞాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. హైదరాబాద్లో రేపు జరిగేటువంటి హింకార యజ్ఞం ₹2-2 అయ్యేది కాదు, కొన్ని వేలాది రూపాయలతో. కానీ దానికి నేను ఏదో ప్రకారంగా సిద్ధపడి హింకార యజ్ఞాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరందరూ కూడా ఆహ్వానితులే. ఇది ఈనాటి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో 7వ మెట్టు గురించి చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.